హాయ్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కీట్రీ కాపర్ కాంప్లెక్స్ నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్గా అప్రెంటిస్షిప్కి నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, దీని గురించి అఫీషియల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు చూడండి, ఇది మన సెకండ్ ఛానల్ నిజం టీవీ తెలుగు అని. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్దామని చెప్పేసి నేను ఈ ఛానల్ను స్టార్ట్ చేశాను. నిన్న కొమరం భీం నిజ జీవితం చరిత్ర ఒక వీడియో చేశాను. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. నేను ఈ వీడియో ఎందుకు టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉందో అది కొమరం భీం అనమాట. ఈ కొమరం భీం అనే వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ, మంచి గిరిజనుల కోసం పోరాడిన నాయకుడు అనమాట. సో ఫ్రెండ్స్, ఆయన గురించి చరిత్ర చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇది అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో దీన్ని ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు బ్రీఫ్లీగా మనం చూద్దాం. ట్రేడ్స్ వచ్చేసరికి బ్లాస్టర్ మైన్స్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, బ్లాస్టర్ మైన్స్ అనేవి డైరెక్ట్గా 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీ అవసరం లేదు. అలాగే దీనికి 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. టోటల్గా 25 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. అలాగే కంప్యూటర్ అండ్ ప్రిఫ్లర్స్ హార్డ్వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ 6 months అనమాట. దీనికి 1 year ఉంది. అలాగే మనకి టర్నర్ వచ్చేసరికి 5 వేకెన్సీలు, ఫిట్టర్ 22 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 31 వేకెన్సీ, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 4 వేకెన్సీలు, డ్రాఫ్ట్స్మెన్స్ మెకానికల్ 2 వేకెన్సీలు, డ్రాఫ్ట్మెన్ సివిల్ 3 వేకెన్సీలు, ఇంకా వెల్డర్ 12 వేకెన్సీలు, మెకానిక్ డీజిల్ 3 వేకెన్సీలు, అలాగే పంపు ఆపరేటర్ కమ్ మెకానిక్ 4 వేకెన్సీలు, టోటల్గా 112 వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట. మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ 70%, ఐటీఐలో వచ్చిన మార్క్స్ 30% తీసుకొని మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉండదు. మీరు కనుక సెలెక్ట్ అయితే డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాయినింగ్ ఉంటుందన్నమాట. ఇంకా కట్ ఆఫ్ డేట్ ఎప్పుడంటే 30/3/2019కి మీరు తప్పకుండా అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యేలాగా వేయవలసి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే, వీడు అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారనమాట. మనకి ఇందులో అప్లికేషన్ ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇది అప్లికేషన్ ఫార్మాట్ 3వ పేజీ 4వ పేజీ అప్లికేషన్ ఫార్మాట్. మీరు అప్లికేషన్ ఫార్మాట్కి మీ యొక్క సర్టిఫికేట్స్, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏటైతే ఉన్నాయో అవన్నమాట. మీరు చూడండి, ఇక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏ సర్టిఫికేట్స్ ఉన్నా ప్రతిదీ కూడా జెరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. అంటే ప్రతి సర్టిఫికేట్, అంటే ఈ యొక్క అప్లికేషన్కి మనం ఏదైతే వెనకాల సర్టిఫికేట్స్ పెడుతున్నామో ప్రతి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ ఉంటే మాత్రమే మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. అలాగే మీరు ఏదైతే అప్లికేషన్లో ఈ కవర్ ఏదైతే ఎన్వలప్ కవర్లు ఈ అప్లికేషన్ పెడుతున్నారో అందులో ఒక ఎక్సెట్రా సైజ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కూడా పెడతారనమాట. అంటే మనకి ఒక కలర్ ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మీరు తప్పకుండా ఇది స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, అంటే ఆర్డినరీ పోస్ట్ అవసరం లేదు, స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. ఎందుకంటే రాజస్థాన్ వెళ్ళాలి కాబట్టి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. ఒక 2 daysలో వెళ్ళిపోతుంది. అడ్రస్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ మేనేజర్ హెచ్ఆర్డి సిహెచ్ఆర్డి కీట్రీ కాపర్ కాంప్లెక్స్, అలాగే కీట్రీ నగర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయండి. ఏదైతే మీరు అప్లికేషన్ సెండ్ చేద్దాం అనుకుంటున్నారో అది 30/3/2019 కల్లా అప్లికేషన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అయిపోవాలి. అలా రీచ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. ఇంకా మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టిన ఎన్వలప్ కవర్ ఉందో ఆ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఫర్ ది ట్రేడ్ అని చెప్పి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో రాయాలి. ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళినంటనే సింపుల్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి అనమాట. ఇంకా మీరు తప్పకుండా www.apprenticeship.gov.in రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కనుక రిజిస్టర్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది విల్ నాట్ బి కన్సిడర్డ్, అంటే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకోరు, రిజెక్ట్ చేసి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నోటిఫికేషన్. ఏదైతే ఉందో అప్లికేషన్ నింపేసి మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఎంత దూరం అని ఆలోచించొద్దు. అప్రెంటిస్షిప్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్కరు అప్రెంటిస్షిప్కి అప్లై చేయండి. అలాగే ఎవరికైతే నన్ను సపోర్ట్ చేద్దామని ఉద్దేశం ఉందో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క కొమరం భీం వీడియో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.